దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి అడ్వెంట్ మాసంలో మరి 2వ వారంలో దేవుని సన్నిధిలో ఇటు రీతిగా సంతోషించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఐ అప్రిషియేట్ శేఖర్ గారు ఫర్ వండర్ఫుల్ సాంగ్. మరి చాలా చక్కని పాట, ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ దేర్. క్రిస్మస్ మెసేజ్ ఈ యొక్క ఆరాధన పాటలో చక్కగా ఉంది. దేవుడు మన దగ్గర నుంచి ఇమ్మెటీరియల్ థింగ్స్ ఏమీ కూడా అడగట్లేదు. అంటే మనందరం కూడా ఈ లోకంలో బంగారాన్ని, వెండిని, డబ్బుని విలువైన వాటిగా మనము చూస్తుంటాము. అయితే జీవము లేనివి అవి. ఈ బంగారానికి, వెండికి, ధనానికి జీవము లేదు. మనమే విలువైన వారు. అందుకే దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీవే కావాలి. దేవుని స్తోత్రం. మరి అద్భుతమైన పాట ద్వారా మరి దేవుని నామను మహింపరిచే గొప్ప అవకాశం దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. నిజమే కదా, దేవుడు మనందరి కొరకు మనందరినీ కూడా ప్రేమించి ఆయన పరలోక బాధిక్యతలన్నీ కూడా విడిచి మన యొద్దకు వచ్చాడు. మన జీవితం నశించిపోకూడదని, మన కొరకు వెదకి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం వేటిని వెతుకుతున్నామంటే డబ్బును వెతుకుతున్నాం, మనం బంగారాన్ని వెతుకుతున్నాం. మనం ఈ లోకంలో ఉన్న ఇమ్మెటీరియల్ థింగ్స్ని, మనం మెటీరియల్ థింగ్స్ని వెతుకుతూ ఉన్నాం. మనం దాని ద్వారా మనకి సమాధానం ఉండదు, దాని ద్వారా మనకి రక్షణ ఉండనే ఉండదు. ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన మన యొద్దకు, మన కొరకు ఆయన వచ్చి తన యొక్క జీవితాన్ని ఆయన త్యాగం చేసి రక్షణ కొరకు రక్తాన్ని చిందించి మనల్ని పొందుకున్నాడు ఆయన. అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మన జీవితంలో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్, అంటే కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు బట్టి చాలా సందర్భాల్లో వి ఆల్వేస్ బ్లేమ్ గాడ్, వి ఆల్వేస్ బ్లేమ్ పీపుల్. మన జీవితంలో ఏదైనా ఒక నష్టం వచ్చిందంటే, మన జీవితంలో ఒక కష్టం వచ్చిందంటే మనుషుల్ని నిందిస్తుంటాం. కొన్ని సందర్భాలు దేవుని కూడా నిందిస్తాం. నా జీవితం ఎలా ఎందుకు అయిపోయింది, నా జీవితం ఎందుకు ఈ విధంగా నష్టపోయింది. ఈ లోకంలో కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక్కరు కూడా చేయి ఎత్తలేరు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ చాలా సందర్భాల్లో వీ బ్లేమ్ పీపుల్, వీ బ్లేమ్ గాడ్. దేవుని కూడా మనం నిందిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఆ విధంగా సమయాన్ని వృధా చేస్తుంటాం. వీ టాక్ మియర్ వర్డ్స్, అన్నెసరీ వర్డ్స్, మాటలు మాట్లాడుతూ ఆ పరిస్థితుల గురించి చాలా రోజులు చింతిస్తూ ఎక్కువగా మాట్లాడుతూ సమయాన్ని మనం వృధా చేస్తుంటాము. వీఆర్ నాట్ రియలీ ఫోకసింగ్ ఆన్ అవర్ లైఫ్. మన జీవితం మీద నిజంగా మనం ఫోకస్ చేయట్లేదు. అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా మన జీవితాన్ని ఒక ప్రొడక్టివ్గా, డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా మన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మలుచుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ ఎపిసోడ్లో అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. లోకాసు సువార్తికుడు పొందుపరిచాడు. జ్ఞానుల గురించి పొందుపరిచారు, గొర్రెల కాపర్ల గురించి పొందుపరిచారు. మరి మత్తయి సువార్తికుడు జ్ఞానుల గురించి పొందుపరిచాడు. అదేవిధంగా యేసేపు గురించి, మరియల గురించి పొందుపరిచారు. ఇంకొక 2 వ్యక్తుల యొక్క జీవితాలు దేర్ ఇన్ ఓల్డ్ ఏజ్, వారు వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉండి వారి జీవితంలో వారు ఎదుర్కొన్న సమస్యలు, వారు పొందుతున్న డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇంకా దేవుణ్ణి యందు విశ్వాసంతో ముందుకు సాగడం చాలా కష్టమైన పని. మన జీవితాలు అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టమైంది. ఇందాక నేను అన్నట్టుగా మనం కొన్ని సందర్భాల్లో ఇతరులను నిందిస్తుంటాం, దేవుని నిందిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మనల్ని కూడా మనం నిందించుకునే పరిస్థితుల్లో మన జీవితాన్ని మనం నెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ 2 జీవితాలు మనం చూసినప్పుడు సిమియోను, అన్న అనే ఒక ప్రవక్తి గురించి మనం చూడబోతున్నాం.
అయితే ఈ దినాన్ని మనం మాట్లాడుకోబోతున్నది సిన్స్ వీఆర్ ఉమెన్స్ క్రిస్మస్గా మనం ఈ యొక్క ప్రత్యేక ఆరాధన మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ ప్రాఫిట్ అన్న యొక్క ప్రవక్త యొక్క జీవితాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆమె గురించి రాయబడిన కొన్ని మాటలు ఒకసారి మనం చదివినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుంచి, మరియు ఆషేరు గోత్రికురాలును పనేలు కుమార్తెయునైన అన్న అను ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 54 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవుని స్తోత్రం. ఈమె యొక్క జీవితం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు ఈరోజు మనం చూడబోతున్నాం. మనందరికీ తెలిసినదే ఈ యొక్క సందర్భం, ఈ యొక్క క్యారెక్టర్ గురించి మనం చాలా సందర్భాల్లో విని ఉంటాము. బట్ డ్యూరింగ్ ద క్రిస్మస్ సీజన్స్, అడ్వెంట్ సీజన్, మరొకసారి మనం ఇది మన జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె యొక్క జీవితం ఒక సాక్ష్యం అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆమె జీవితం ఒక సాక్ష్యం అని చెప్పాలి. అందరి జీవితంలో బలమైన సాక్ష్యాలు ఉండవు. చాలా సందర్భాలు నేను మాట్లాడుతూ వస్తున్నాను. అందరి జీవితంలో బలమైన సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే బలమైన విశ్వాస జీవితం వారికి లేదు, బలమైన ప్రార్థనా జీవితం వారికి లేదు. అందుకే వారి జీవితంలో ఒక బలమైన సాక్ష్యం వారి జీవితంలో ఉండదు. బలమైన సాక్ష్యం వారి జీవితంలో ఉన్నదంటే ఖచ్చితంగా బలమైన ప్రార్థనా జీవితం వారి జీవితంలో ఉంటుంది. ఈమె యొక్క జీవితం ఒక ప్రత్యేకమైన సాక్ష్యంగా ఉన్నది అని చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఈమె యొక్క జీవిత నేపథ్యాన్ని చూసినప్పుడు ఆమె ఒక విధవరాలుగా ఉంది. తన భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే ఆమె కాపురం చేసింది. కన్యాత్వంగా తర్వాత తన భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే ఆమె కాపురం చేసింది. తర్వాత 84 సంవత్సరాలు ఆమె విధవరాలై ఉన్నది. ఒకసారి ఆలోచించేయండి. తన భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు ఒక విధవరాలుగా తన జీవితాన్ని గడిపింది. ఇక్కడ తన బిడ్డలు ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకి ఇక్కడ సమాచారం అయితే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా తన జీవితాన్ని నిందించుకుంటూ, ప్రతిరోజు కూడా బాధపడుతూ, దుఃఖిస్తూ తన జీవితాన్ని గడపాలి. మనందరం అలాగే చేస్తాం కదా. జాబ్ లేదనుకోండి, ఒక నెల రోజులు మనకు జాబ్ లేకపోతే మన రూమ్లో ఉంటే ఎలా మనం బాధపడతాం ఒకసారి ఆలోచించండి. ఒక నెల రోజులు, 2 నెలలు, లేకపోతే వీసా రాలేదు మనకి, లేకపోతే వీసా రెన్యూ కాలేదు, ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా డిప్రెషన్ గురైపోతుంటాం. చర్చికి వస్తారు కొంతమంది చర్చికి రారు, కొంతమంది చర్చికి రారు, ప్రార్థన కూడా చేయరు. అంటే ఆ పరిస్థితిని బట్టి మనం దేవునికి దూరం అయిపోతుంటాం, ఆ పరిస్థితిని బట్టి నిందించుకుంటూ ఉంటాం, ఆ పరిస్థితిని బట్టి డిప్రెషన్కి వెళ్ళిపోతుంటాం. అటు రీతిగా మనము మన జీవితాన్ని నెట్టుకుంటాం. కానీ ఈమె జీవితాన్ని చూసినప్పుడు ఈమెకు 100 సంవత్సరాలు, అక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం వేసుకున్నట్లయితే ఆమెకు నియర్లీ 100 ఇయర్స్, ఎగ్జాక్ట్గా రాలేదు కానీ ఆమెకు ఆ క్యాలిక్యులేషన్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 100 ఇయర్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆమెకి. ఈ 100 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ఆమె జీవితం ఒక సాక్షిగా ఏ విధంగా ఉన్నదని చూసినప్పుడు, మొదటి యొక్క ఆమె లక్షణం చూసినప్పుడు దేవాలయం విడవక ఉన్నదంట. షీఈస్ ఆల్వేస్ ఇన్ ద కాంప్లెక్స్ ఆఫ్ చర్చ్. షీఈస్ ఆల్వేస్ ఇన్ ద కాంప్లెక్స్ ఆఫ్ చర్చ్. అంటే ఆ దేవాలయము ప్రెమిసెస్లోనే తను జీవితాన్ని అక్కడ గడుపుతుందంట. ఇంట్లో కూర్చుని ఖాళీగా తను బాధపడుతూ దుఃఖిస్తూ ఆ కాలాన్ని వెళ్ళబుచ్చలేదు. తన జీవితంలో అతి శ్రేష్టమైన సమయం అంతా కూడా ఆ దేవాలయంలో గడిపినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఆలయం అనేది మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసేది దేవుణ్ణి మనం కలుసుకునే స్థలము. దేవాలయము దేవుణ్ణి మనము కలుసుకునే స్థలము. దేవాలయము దేవుణ్ణి మహిమపరిచే స్థలము. దేవుణ్ణి మనం ఆరాధన చేసుకునే సమయం. దేవాలయము దేవుని బిడలైన వారితో సహవాసం చేసే సమయం. కాబట్టి దేవాలయానికి అంత ప్రాధాన్యత, పరిశుద్ధత ఉన్నది. కాబట్టి ఆ దేవాలయంలో మనం గడుపుతున్న ఆ క్షణములు, దినములు
మన జీవితంలో ఎంతో ఆత్మీయమైన సంతృప్తిని, ఆనందాన్ని మనకి ఇస్తుంటాయి. అందుకే ఈమె తన జీవితాన్ని అంతా కూడా ఆ దేవాలయం ప్రెమిసెస్లోనే ఆమె గడుపుతున్నదంట. 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉండి బహుకాలము వృద్ధురాలై ఉన్న ఆమె ఇంట్లో ఎక్కడో మూలకు వచ్చిన, మనం 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఇంకా నువ్వు పక్కన కూర్చో అని చెప్తుంటారు. ఏ పనులు చేయకు అని చెప్పి మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా పంపించేవాళ్ళు చాలామంది ఈ కాలంలో మనకు కనబడుతున్నారు. మరి ఇటువంటి స్థితిలో ఉన్న ఈమె ఆ దేవాలయంను విడువక ఉన్నదంట. అంటే దేవుని ఆలయాన్ని ప్రేమించే బిడ్డగా, దేవుని సన్నిధిని ప్రేమించే బిడ్డగా, దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగిన బిడ్డగా, ఆమె ఒక ప్రవక్తిగా ఉన్నది ఆమె. అంటే ఆమె దేవునితో అంత సన్నిహితమైన సంబంధం లేనట్లయితే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానము ఆమెను పొందుకొని మరి అనేకమైన మాటలు ఇతరులకు తెలియజేసే స్థితిలో ఆమె ఉండనే ఉండదు. బైబిల్లో మనం చూసిన ఓల్డ్ టెస్ట్మెంట్లో అనేకమైన ప్రవక్తలు కూడా, మిరియాము ఒక ప్రవక్తిగా మనం చూసాం, దెబోరాను మనం చూసాం. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి మరి ఫిలిప్ కుమార్తెలు కూడా ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాము. యెషయా ప్రవక్త యొక్క భార్య కూడా ప్రవక్తిగా మనం చూసాం. ఇక్కడ ఈమె గురించి కూడా ఆమె యొక్క ప్రవక్తి అనే మాట ఇక్కడ ఆమె గురించి రాయడం చూస్తున్నాం. ఆమెలో మొదటి లక్షణం మనం చూసినప్పుడు దేవాలయం విడువక ఆమె ఉన్నదంట. భక్తులైన దావీదు చెప్తాడు, దేవా నీ సన్నిధిలో ఒక్క దినము గడిపట ఎన్ని దినములతో సమానం అంటే ఎంతగా వాల్యూ ఇస్తున్నాడు చూడండి. అంటే దేవుని సన్నిధిలో గడిపే ఒక్క దినము 1000 దినములతో సమానంగా తను ఎంచుతున్నాడు. అంటే అంత శ్రేష్టమైన ప్రదేశము, అంత శ్రేష్టమైన ప్రదేశముగా భక్తుడైన దావీదు తను కీర్తిస్తున్నాడు. అటు రీతిగా దావీదు ఉంటున్నాడు. మరొక సందర్భంలో దావీదు చెప్తున్నాడు, కీర్తన 26:8 చూసినట్లయితే, కీర్తన 26, యెహోవా నీ నివాస మందిరము నీ తేజోమహిమ నిలుచు. చూసా, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించి. ఎవరు? భక్తులైన దావీదు. భక్తులైన దావీదు ఈ మందిరాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన తేజోమహిమ నివసించే స్థలం అంట. ఆయన తేజోమహిమ నివసించే స్థలం. అందుకే దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్తున్నాడు. మీ జీవితంలో ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో దేవుని సన్నిధిలో ఒక దినముడు గడుపుట నీ జీవితంలో శ్రేష్టంగా భావిస్తున్నావా? చాలా సందర్భాలు ఉంటూ ఉంటాం మనం, లేకపోతే కుటుంబానికి దూరంగా ఉంటున్న మనం. అనేక మంది సేవ చేస్తున్నవారు మీరు ఎక్కడున్నారంటే చర్చ్లో ఉన్నారంటే వాళ్ళు ఇంట్లో వారు చాలా సందర్భాల్లో మీకు ఎప్పుడు చర్చ్ అయినా అన్న వ్యక్తులు కూడా మనకు తెలుసు. అంటే ఇక్కడ మనం దేవుని సన్నిధికి వెళుతూ ఆ దేవుని సన్నిధిలో అనేకమైన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఆ పరిచర్యలో ఇన్వాల్వ్ ఉన్నప్పుడు అనేక మంది పెద్దలైన వారు, అనేక మంది విశ్వాసులు వారు ఎంతో ఆనందాన్ని పొందుతూ మరి పరిచర్యలో చేయడం ద్వారా ఎంతోమంది తృప్తిని కలిగి మరి దేవుని సేవ కొరకు ఆతురత పడుతున్నారు అనేక మంది నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ భక్తుడైన దావీదు కూడా చెప్తున్నాడు, నీ మందిరములో నీ తేజో మహిమ నివసించే స్థలము కాబట్టి నేను ఆ మందిరాన్ని ప్రేమిస్తున్నాను. అందుకని అనుకుంటా దావీదు అంటున్నాడు, దేవా నీ దగ్గర నేను ఒక వరాన్ని అడుగుతాను, ఒక వరాన్ని నేను అడుగుతున్నాను. ఆ వరం ఏంటంటే నీ మందిరంలో ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను, నీ మందిరంలో నేను ఎప్పుడు కూడా ఉండాలనుకున్నాను. అంటే ఇమాజినేషన్గా చూసినప్పుడు దావీదు ఇప్పుడు పరలోకంలో కూడా మ్యూజిక్ వాయిస్తూ దేవుని స్తుతిస్తున్నాడేమో. ఎందుకంటే ఎన్నో కీర్తనలు రాశాడు కదా, ఇంక నిత్యము కూడా అతన్ని అక్కడ వాయిస్తూ అక్కడ దేవుని స్తుతిస్తున్నాడేమో. అందుకే దావీదు అట్రీతిగా కోరినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తన 27:4 చూసినప్పుడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానంట. నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాను. ఆయన సన్నిధిలో ఆయన కలవడం, ఆయన స్తుతించడం, ఆరాధించడం, ఆయన మాట వినడం, ధ్యానం చేయడం, మరి ఆయన బిడ్డలైన వారితో సహవాసం చేయడం, ఇట్రీతిగా దేవుని సన్నిధిలోనే ఉండాలి నిత్యమా అని అతను కోరుకున్నాడు. అంటే దేవుని సన్నిధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. మనం చాలా సందర్భాల్లో వారంలో ఒక్కరోజే దేవుని సన్నిధికి మనం వస్తున్నాం కదా, వారంలో ఒక్కరోజు. ఆ ఒక్కరోజు కూడా చాలామంది
రావట్లేదు. అంత ప్రాధాన్యత ఇవ్వట్లా. డ్యూటీలు ఉన్నాయంటున్నారు, లేకపోతే వేరే వేరే పనులు పెట్టుకుని ఆ ఒక్కరోజును కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. భక్తుడైన దావీదు యొక్క మాటలు విన్నప్పుడు మనకు అనిపించాలి, ఖచ్చితంగా దేవుని సన్నిధి మనకు చాలా విలువైనది. మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దేవునితో గడిపే ప్రతి క్షణం కూడా మన జీవితంలో ఒక పాట కూడా ఉంది కదా, దేవునితో గడిపే ప్రతి క్షణం మన జీవితంలో చాలా శ్రేష్టమైనది, విలువైనది అనే విషయం గమనించాలి. అందుకనేమో ఈ ప్రవక్త అయిన అన్నగా ఆ దేవుని సన్నిధి, దేవాలయమును విడవక అనే మాట మనం చూస్తున్నాం. ఆ దేవాలయం విడవక అక్కడే తన సమయానంతా కూడా గడుపుతుంది. ఈ లోకంలో తనకున్న డిఫికల్టీస్ని, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఆ దేవుని సన్నిధిలోనే సంతోషిస్తూ తన మ్యాక్సిమం సమయాన్నంతా కూడా అక్కడే గడుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా దేవాలయము విడవక. రెండోది చూసినప్పుడు ఉపవాస ప్రార్థన. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ మాట విన్న వెంటనే. ఆమె దేవాలయం విడవక ఉపవాస ప్రార్థన చేస్తుందనే మాట విన్న వెంటనే నాకు ఆశ్చర్యం వేసింది. 100 సంవత్సరాలు ఆమెకి, 100 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ఆమె ఇంకా ఉపవాసం చేస్తుంది, ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తుంది. మనకున్న డిఫికల్టీస్, అంటే మన యొక్క హెల్త్ కండిషన్స్లో ఫాస్టింగ్ మనం ఉండలేకపోతున్నాం చాలామంది కదా. ఈమె ఈ వయసులో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనే ఆ యొక్క ఒక పద్ధతి ఆమె జీవితంలో ఉన్నదంటే ఆత్మీయ జీవితంలో ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. ఆత్మీయ జీవితంలో ఎంత స్ట్రాంగ్ ఉంది. బైబిల్లో మనం చూసినప్పుడు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది భక్తుల యొక్క జీవితాల్లో వారు ఉపవాసముని ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు చూశారు. వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో చూశారు. నెహెమ్యాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు తన ప్రజల ఏళ్ల భారాన్ని కలిగి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి దుర్భరమైనప్పుడు ఆ యెరూషలేము గోడలో మరి పడిపోయి ఆ యొక్క పట్టణం అంతా కూడా దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రజల కొరకు ఉపవాసముని ప్రార్థన చేశాడు నెహెమ్యా. ఉపవాసముండి ప్రార్థన చేశాడు. ఆ ఉపవాసముండి ప్రార్థన చేయటాన్ని బట్టి తనకున్న భారాన్ని దేవుడు చూచాడు, తన హృదయంలో ఉన్న భారాన్ని దేవుడు చూచాడు. నెహెమ్యాను ఆ యొక్క ఇశ్రాయేలులకు ఒక నాయకుడిగా దేవుడు అతన్ని ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక కప్పు బేరర్ అతను, ఒక కప్పు బేరర్గా ఉన్న అతన్ని దేవుడు ఒక నాయకుడిగా ఎంచుకుని తన యొక్క ప్రజలకు సేవ చేయడానికి అతన్ని, ఈ నెహెమ్యాను దేవుని వాడుకున్నాడు. అతడు భారము కలిగి ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చూడగలం. అంటే ఉపవాస ప్రార్థన చేయడం, వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్, అంటే డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడి ఈ లోకంలో ఉన్న వాటన్నీ కూడా ప్రక్కన పెట్టి ఎక్కువ వాక్యం మీద ధ్యానం చేస్తూ ప్రార్థనలో మనం డిపెండ్ అయ్యి దేవుని మీద ఆధారపడుతూ ఎప్పుడైతే మనం మాట్లాడుతుంటామో దేవుడు ఖచ్చితంగా నీకు నాకు ఆయన కనెక్ట్ అవుతాడు. ఖచ్చితంగా దానియేలు యొక్క జీవితంలో అదే జరిగింది. ముమ్మారు అతను ప్రార్థన చేసే అలవాటు అతనికి ఉన్నది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. తన ప్రజలైన వారి కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ చెరలో ఉన్న వారందరూ కూడా మళ్ళా తిరిగి 70 సంవత్సరాల తర్వాత వారు మరలా దేవుడు వారిని విడుదల చేయాలని వారి కొరకు ఉపవాసం ఉండి దానియేలు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము. దానియేలు ప్రార్థన జీవితం బట్టి అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినట్టుగా కూడా దానియేలు యొక్క జీవితాన్ని బట్టి మనం తెలుసు. నెహెమ్యా జీవితాన్ని బట్టి కూడా మనం చూసినప్పుడు ఆ నెహెమ్యా బబులోను ఎజ్రా జీవితాన్ని బట్టి కూడా చూసినప్పుడు ఎజ్రా కూడా నాయకత్వం వహించి ఆ బబులోను చెరలో ఉన్న వారందరినీ కూడా తీసుకువెళ్ళడానికి దేవుడు అతన్ని ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. వారు తిరిగి వెళుతున్నప్పుడు ఉపవాసం ఉండి ఆహా అనే నది దగ్గర ప్రార్థన చేశారు. ఆ మార్గ మధ్యలో దేవుడు వారికి తోడుకున్నారు. రాజు అడిగాడు, నీకేమన్నా సంరక్షణ కావాలంటే వద్దు వద్దు వద్దు, దేవుడే మాకు సహాయం అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మార్గ మధ్యలో దేవుడు వారికి తోడుగుండి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు మన జీవితంలో ఉంటూ ఉండొచ్చు. అయితే ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతాలు మన జీవితంలో చేయవచ్చు. అద్భుత కార్యాలు మన జీవితంలో దేవుని ద్వారా మనం పొందుకోవచ్చు. ఇక్కడ అన్న జీవితాన్ని మనం ఒక మాదిరిగా మనం తీసుకున్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఉపవాస ప్రార్థన చేసే అలవాటు తన జీవితంలో ఉన్నది. అంటే తన భక్తి జీవితంలో ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. దేవునితో అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ ఆమె కలిగి ఉన్నది. అటువంటి భక్తి జీవితాన్ని ఆమె కలిగి ఉన్నది. దేవాలయం విడువకు అక్కడే ఉంటుంది. రెండవదిగా ఉపవాస ప్రార్థన చేస్తున్నది. మూడవది చూసినప్పుడు దేవాలయంలో సేవ చేస్తున్నది. ఆమె దేవాలయంలో
సేవ చేస్తుంది. అంత వయసులో కూడా, ఆ వయసులో కూడా సేవ చేస్తుందా? మనకున్న పనుల భారాన్ని బట్టి దేవునికి సమయం మనం ఇవ్వలేకపోతున్నాం, చర్చికి రాలేకపోతున్నాం, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం. కొంతమంది వాక్యాన్ని చదవలేకపోతున్నారు, కొంతమంది ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, పర్సనల్ డివోషన్లో ప్రార్థన చేయట్లేదు, కొంతమంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఇంక దేవుని పరిచయం ఇంకేం చేస్తారు? వాళ్ళు పర్సనల్ డివోషనే, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆత్మీయంగా వారు ఎదుగుతూ ఉండాలి, దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, వారికి ఉన్న సమయంలో కొంత దేవునికి కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. మరి ఈమె జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె దేవునికి సేవ చేస్తుందంట. కంప్లీట్గా డెడికేటెడ్ హర్ లైఫ్ టు గాడ్ సర్వీస్. ఆమె ఏ పని చేస్తుందో తెలియదు, కానీ ఆమె దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకుని అక్కడే ఆమె జీవిస్తూ ఉన్నది. ఈరోజు ఇక్కడ మనందరం కూడా దేవుని సన్నిధి రావడమే మనం చాలా సందర్భాలు రాలేకపోతున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం సంరక్షించుకోవడంలో మనం చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నాం. రోజు అనుదినము వాక్యాన్ని చదవడం, అనుదినము మనం దేవునితో మాట్లాడే సమయం, దేవుని సన్నిధి క్రమంగా రెగ్యులర్గా రావడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అవే మనం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి చాలా ముఖ్యమైనవి. వాటినే మనం నిర్లక్ష్యం చేస్తూ మనం ముందుకు వెళుతున్నాము. దేవుని సేవ ఇంకా ఎప్పుడు చేస్తాం? మనం దేవుని సేవ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు, దేవునితో చక్కని సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు, నెహెమ్యాను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో నిన్ను కూడా ఆ విధంగా వాడుకుంటాడు. దేవా, నీ పనిలో, లేకపోతే నీ యొక్క మందిరంలో, నీ ఇంటిలో నేను సేవ చేయాలనుకుంటున్నాను. అది వాట్ ఎవర్ ఇట్ మే బీ, నీకున్న తలాంతో అది ఏదైనా సరే అది నువ్వు చేయొచ్చు. పురుషులైనా, యవనస్తులైనా, స్త్రీలైనా సరే. మనం వేరే దేశంలో ఉన్నాము, దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ సంఘం ద్వారా దేవుని పరిచయం జరుగుతున్నది 54 సంవత్సరాలుగా. అనేకమైన కార్యాలు ఈ సంఘం ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ సంఘంలో మనం సేవ చేయాలనుకున్నట్లయితే అక్కడ మనం కమిటీ మెంబరే అవసరం లేదు. మనం కమిటీ మెంబరే మనకి అవసరం లేదు, ఒక పదవి మనకు అవసరం లేదు, ఒక పొజిషన్ మనకు అవసరం లేదు. చాలా సందర్భాలు ఏమంటాం, నాకు ఒక పొజిషన్ ఉంటే నేను పని చేస్తానండి, లేకపోతే నేను కమిటీ మెంబర్గా ఉంటే నేను పని చేస్తానండి, లేకపోతే ఒక పాస్టర్గా ఉంటే నేను పరిచయం చేస్తానండి. కాదండి, సేవ చేయడానికి దేవుని పిలుపు ఉండాలి, సేవ చేయడానికి మనస్సు ఉండాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే నేను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడే నేను ఎంచుకుంటాడు. ఆ కార్యం చేయడం నీకు అప్పగించిన చిన్న పనైనా సరే, లేకపోతే ఏదైనా చిన్న పని అయినా సరే దేవుని కొరకు చేయాలనే ఆలోచన కలిగినప్పుడు నువ్వు లైమ్ లైట్లో ఉండాలని ఎప్పుడు ఆశించు. నువ్వు లైమ్ లైట్లో ఉండడానికి ఎప్పుడు నువ్వు ఆశించు. దేవుని పని అది ఏదైనా సరే, మ్యూజిక్ వాయించడం, ట్రాన్స్పోర్ట్లో హెల్ప్ చేయడం, టెక్ టీంలో హెల్ప్ చేయడం, చైర్స్ వేయడం, మరి అదేవిధంగా బయట మనకి స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, మరి అట్రీతిగా అనేకమైన కార్యాలు మన సంఘంలో జరుగుతున్నవి. ప్రేయర్ సెల్స్కి విజిట్ చేయడం, హాస్పిటల్ విజిట్ చేయడం, ఇట్రీతిగా అనేకమైన కార్యాలు సంఘం ద్వారా పరిచర్యకి ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిటిలో కూడా మనం ఇన్వాల్వ్ కావచ్చు. మనం దేవుని పరిచర్య చేయాలని, దేవుని సేవ చేయాలని ఆశ ఉన్నప్పుడు ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు నిన్ను కూడా ఆయన వాడుకుంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీకున్న డిఫికల్టీస్లో దానికోసమే నువ్వు ఎక్కువ టైం కేటాయిస్తున్నావు. డబ్బును సంపాదించుకోవడానికి, నువ్వు బ్రతకడానికి, నిన్ను పోషించుకోవడానికి దీనికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నావు. దేవుని సేవకు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వట్లేదు. ఇక్కడ అన్నా జీవితాన్ని చూసినప్పుడు ఆమె దేవుని సేవ చేస్తున్నదంట. ఆమె ఏం పని చేస్తుంది ఇక్కడ రాయబడలేదు, కానీ ఆమె దేవుని సేవ చేస్తున్న, దేవాలయాన్ని విడవక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆమెను దేవుని సేవలో రేయింబగుళ్ళు అక్కడ ఆమె ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా, నీవు నేను కూడా దేవుని సేవలో కూడా నేను వాడబడాలి అని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను వాడుకుంటాడు. అన్నాను ఏ విధంగా అయితే దేవుడు వాడుకున్నాడు, అన్న ఏ విధంగా అయితే దేవుని సన్నిధి విడువక అక్కడ ఉండి ప్రార్థన చేస్తుందో, అట్రీతిగా నువ్వు కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక పనిముట్టుగా నిన్ను కూడా ఆయన వాడుకుంటాడనే విషయాన్ని ఇది నన్ను మనందరం కూడా గమనించాలి. అన్నాకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? 40 దినముల తర్వాత రక్షకుడైన యేసుని దేవాలయం తీసుకొచ్చినప్పుడు, 40 దినముల తర్వాత లేవికాండము 12వ అధ్యాయంలో ఉన్న ప్రకారము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము మగబిడ్డ జన్మించిన తర్వాత 40 దినముల తర్వాత దేవాలయం తీసుకొస్తారు పవిత్రపరచుకుని. ఆ సమయంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు, రక్షకుడైన యేసుక్రీస్తుని ఆ దేవాలయానికి తీసుకొచ్చిన ఆ సమయంలో ప్రత్యక్షంగా
ఆమె కూడా వెళ్ళి ఆ రక్షకుడని యేసుని స్తుతించింది, కొనియాడింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా తన జీవితం దేవుని కొరకు సమర్పించుకుని ఆ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని గడుపుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని రేయింబగళ్ళు దేవుని సేవలో ఉన్న ఆమెకున్న గొప్ప ధన్యత ఏంటంటే ఆ మెస్సయ్య గురించి ఈమె కూడా ఎదురు చూసింది. ఆ మెస్సయ్య గురించి ఈమె కూడా ఎదురు చూసింది. ఆ ఎదురు చూసిన వారిలో ఈమెకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే ప్రత్యక్షంగా రక్షకుడైన యేసుక్రీస్తుని స్తుతించటం, రక్షకుడైన యేసుక్రీస్తుని కొనియాడడం, ప్రత్యక్షంగా చూడడం, ఆయన స్తుతించడం ఇచ్చే గొప్ప ధన్యత దేవుడు ఆమెకు కూడా అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. లోకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనం చూసినప్పుడు ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి చూసారా, ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆయన వెళ్ళి స్తుతించింది, ఆయన వెళ్ళి ఆరాధించింది, సంతోషించింది. ఆమె ఎంతగానో ఆనందపడింది. ఆ రక్షకుడని యేసును చూసే ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. ఏ యోగ్యత లేని నాకు, అనేక సంవత్సరాలుగా విధవరాలుగా ఉన్న నాకు, నిరాశ నిస్పృహలతో ఉండవలసిన ఆమె దేవుని కొరకు నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసంతో మరి ప్రార్థనా బలంతో దేవుని సన్నిధి విడువక నిత్యము అక్కడ సేవ చేస్తున్న ఆమెకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే రక్షకుడైన యేసుని వెళ్ళి స్తుతించే ధన్యత, రక్షకుడైన యేసుని వెళ్ళి ప్రత్యక్షంగా చూచి ఆయనను కొనియాడే గొప్ప ధన్యత దేవుడు అన్నకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆ చూసిన వాటిని అనేక మందికి ప్రకటన చేసింది. ఆమె ఒక సాక్షిగా నిలబడింది, ఒక సాక్షిగా నిలబడింది. నేను రక్షకుడని యేసును చూశాను, రక్షకుడని యేసు నేను చూచానని చెప్పి అనేక మంది ఆ విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారందరితో ఆమె మాట్లాడుచుండెను అనే మాట మనం చూస్తున్నాము. ఒక సాక్షిగా ఆమె నిలబడింది. ఇదేనా ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది మనం విన్న వాక్యాన్ని మన తోటి సహోదరులతో పంచుకుంటున్నాం, క్రైస్తవేత్తలతో పంచుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నీకు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. ఎన్నో దినాలుగా దేవుని సన్నిధికి వస్తున్న నీవు నేను కూడా, లేకపోతే వాక్యాన్ని చదువుతున్న నీవు నేను కూడా, ఒక వాక్యం నిన్ను బలపరిచింది, ఒక వాక్యం నిన్ను ఆత్మీయంగా నిన్ను ప్రోత్సహించింది. ఆ మాటను విన్న నువ్వు, ఆ మాటను చదివిన నీవు అనేక మందితో పంచుకోవాలి కదా. ఆ సమయంలో నీ స్నేహితులు అయి ఉండొచ్చు, నీ వర్క్ ప్లేస్లో అయి ఉండొచ్చు, లేకపోతే క్రీస్తు తెలియని వారం అయి ఉండొచ్చు, అనేక మంది ఉండొచ్చు. వారితో నువ్వు పంచుకున్నప్పుడు ఖచ్చితంగా వారిని ఆదరించవచ్చు, వారిని బలపరచవచ్చు. కాబట్టి ఇదేనా ఇక్కడ కూడిన మనందరం కూడా అన్నా జీవితం ఒక సాక్షిగా మన ముందున్నది. అన్నా జీవితం మనకు ఒక సాక్షిగా మన ముందున్నది. ఆమెను దేవాలయమును విడవక దేవుని సన్నిధిని ప్రేమించింది, ఉపవాస ప్రార్థన చేస్తూ నిత్యము దేవునితో సన్నిహితంగా ఉన్నది. దేవాలయంతో సన్నిహితం కాదు, దేవునితో కూడా సన్నిహితంగా ఉన్నది, దేవునితో కూడా సన్నిహితంగా ఉన్నది. దేవునితో సన్నిహితంగా ఉంటూ దేవునికి సేవ చేసింది. ఆ దేవునికి సేవ చేసిన ఆ స్థితిలో ఉన్న ఆమెను దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే రక్షకుడని యేసును చూసి కొనియాడే ధన్యత దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. పండు ముసలి ఆమె, వృద్ధురాలు, ఆమెకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షత కొరకు ఆమె కూడా ఎదురు చూసింది. అందుకే దేవుడు ఆ ధన్యత ఆమెకి ఇచ్చాడు. ఆ ధన్యత పొందుకున్న అన్న అనేక మందికి ప్రకటన చేసింది, నేను యేసయ్యను చూశాను, బాలుడైన రక్షకుడైన యేసుని నేను చూశాను, మన విమోచన కొరకు ఆయన వచ్చి ఉన్నాడు, ఆ రక్షకుడు మన అందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడని చెప్పి అనేక మందికి ఆమె ప్రకటన చేసింది. ఈరోజు కూడా మనందరం కూడా ఫస్ట్ అడ్వెంట్ సెలబ్రేషన్ ఉంటున్న మనందరం కూడా మనం చెప్పుకుంటూ సంతోషంగా గడుపుతున్నాం. కానీ ఈ సువార్త ఇతరులకు చెప్పాలి, ఈ సువార్త ఇతరులకు చెప్పాలి, అనేక మందికి పంచుకోవాలి. ఎందుకంటే ఈ సువార్త తెలియని వారు అనేక మంది ఉన్నారు, ఈ సువార్త తెలియని వారు అనేక మంది నశించిపోతున్నారు, ఈ సువార్త తెలియని వారు అనేక మంది బంధకాల్లో ఉన్నారు, అనేక మంది చీకటిలో జీవిస్తున్నారు. వారికి ఈ సువార్తను తెలియజేసి ఈ సువార్త ద్వారా దేవుని మార్గంలో నడిపించడానికి నీవు కూడా ఒక సాక్షిగా నిలబడాలి. కాబట్టి ఈ అడ్వెంట్ సీజన్ ఉంటున్న మనం మరొకసారి మన బాధ్యత కూడా జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితం ఒక సాక్షిగా ఉండాలి.
అన్న తన జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నింటిలో కూడా దేవుని సేవ చేస్తూ, దేవుని స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ, దేవుని పరిచర్లో మమేకమవుతూ, ఆ రక్షకుడైన యేసుని ప్రత్యక్షంగా చూడడం మాత్రం కాదు, ఆమె ఒక జీవితం ఒక సాక్షిగా మార్చుకున్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా నా జీవితాలు సాక్షిగా ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు, నీ లోకమునకు వెలుగై ఉన్నావు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ లోకంలో నీ జీవితం అనేక మందికి ఉప్పుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, అనేక మందికి వెలుగుగా ఉండాలి, అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలు ఉంటున్న నీవు నేను కూడా మనము నేర్చుకున్న సువార్తను, మనం విన్న సువార్తను అనేక మందికి తెలియచేస్తూ దేవుని రక్షణ మార్గంలో నడిపించవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.